శ్రీ సత్యసాయి జిల్లా 80వ స్వాతంత్ర దినోత్సవం రోజున వందే మాతరాన్ని సోనియా గాంధీ అవమానించడంపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో వందే మాతర గీతాన్ని ఏకంగా సోనియా గాంధీ అవమానించడం సిగ్గుచేటన్నారు. విదేశాల్లో పుట్టి విదేశీ నాయకత్వంతో ఈ దేశం మీద దండయాత్ర చేసే మనస్తత్వంతో విదేశీ మనస్తత్వాన్ని సోనియా గాంధీ చూపించి వందే మాత్రాన్ని ఆపేయమనడం సిగ్గుచేటన్నారు. వందే మాత్రాన్ని అవమానించి కోట్లాది మంది భారతీయులను అవమానించిన సోనియా గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. వందే మాతర గీతాన్ని నిన్న ఏకంగా సోనియా గాంధీ గారు అవమానించిన తీరు సిగ్గుచేటు. ఈ దేశంలో పుట్టింటే కదా ఈ దేశం యొక్క వందే మాతరం యొక్క విలువ తెలిసేది. విదేశాల్లో పుట్టి ఈ దేశం మీద నాయకత్వానితో ఈ దేశం మీద దండయాత్రలు చేసే మనస్తత్వం కలిగినటువంటి విదేశీయుల యొక్క ఆలోచనే సోనియా గాంధీ గారు నిన్న చూపించి వందే మాతర గీతాన్ని ఆపేయమనడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నేతలు భావితరాలు ఉంటే తక్షణం మీరందరూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు బుద్ధి చెప్పమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మరోవైపు ఈ దేశంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, నేను మేధావి అని అతనంతకంత చెప్పుకునేటువంటి ఒక స్వయం ప్రకటిత మేధావి, నిన్న ఏకంగా చిదంబరం గారు ఈ దేశ హోంమంత్రిగా పనిచేశాడు. అనేక వేల మంది పోలీసులు చంపినటువంటి నక్సలైట్ల విషయంలో చర్చలు జరపాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో డిజిటల్ మార్పును లేదా రక్షణ రంగాన్ని లేకపోతే యూపీఐ చెల్లింపులను ఎగతాళి చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఏకంగా నేను మేధావి నక్సలైటు, కాంగ్రెస్ పార్టీ మేధావుల నక్సలైట్ల పార్టీ అని చెప్పుకునేటువంటి స్థితికి దిగజారిపోయింది. అందుకే మీ పార్టీని మేధావుల నక్సలైట్ల పార్టీగా మార్చుకోండి. మీరు చెప్పినట్టు దిమాగి నక్సలైట్ పార్టీగా మీ పార్టీని కాంగ్రెస్ పార్టీని మార్చుకోమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. తక్షణం సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ లేదా ఈ దేశంలో కోట్ల మంది అవమానించినటువంటి సోనియా గాంధీ గారు తక్షణం క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఈ దేశంలో యువత, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించరనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.